ఆర్ యు రెడీ? రెండు, నాయకుడు ఒక పాఠకుడు. ఏ లీడర్ ఈజ్ ఎ రీడర్. ఏ లీడర్ ఈజ్ ఏ రీడర్. నాయకుడు ఒక పాఠకుడు. అంటే నాయకుడు ఒక చదివేవాడే ఉండాలి. నాయకుడు ఒక చదవరి అయి ఉండాలి. ఇది చూడండి, ఇంగ్లీష్లో రీడ్ అని చూడండి. రీడ్, READ. ఏంటిది? రీడ్. కొంచెం చూడండి మళ్ళీ వెనకాల, ఇంకోటి చూడండి, READ. ప్రిఫిక్స్ చూడండి, RE అంటే రీ, తిరిగి. యాడ్ అంటే కలుపుట. నువ్వు 10th క్లాస్ చదివావు, 10th క్లాస్తో పాటు ఇంకొక పుస్తకం చదివావు అనుకో, ఉన్న తెలివితో కొంచెం కూడా తెలివి కలుపుకుంటున్నావు. ఇంకొక పుస్తకం చదివావు, ఇంకా కొంచెం తెలివి సంపాదించుకుంటున్నావు. ఇంకొక పుస్తకం చదివావు, ఇంకా తెలివి సంపాదించుకుంటున్నావు. ఇంకొక పుస్తకం చదివావు, ఇంకా తెలివి సంపాదించుకుంటున్నావు. నువ్వు లీడర్వా? నువ్వు చదివే వ్యక్తివై ఉండాలా. నువ్వు చదివే వ్యక్తివా? నువ్వు జనాల్ని నడిపించగలవు. నువ్వు చదివే వ్యక్తివా? నువ్వు నడిపించగలవు. నువ్వు చదవని వ్యక్తివా? నువ్వు లీడర్గా ఉండడానికి కుదరదు. నువ్వు బాలుడై ఉండొచ్చు, నువ్వు యవనస్తుడివై ఉండొచ్చు, నువ్వు మధ్య వయస్కుడివై ఉండొచ్చు, నువ్వు వృద్ధాప్యం కలిగిన వ్యక్తివై ఉండొచ్చు. ఇఫ్ యు ఆర్ ఏ రీడర్ దెన్ యూ క్యాన్ లీడ్ ద పీపుల్. నువ్వు చదివే వ్యక్తివా? బాలుడైనా పర్వాలా, నువ్వు ఒక టీంని నడిపించగలవు. నువ్వు చదివే వ్యక్తివా? యవనస్తుడైనా నువ్వు ఒక టీం నడిపించగలవు. నువ్వు చదివే వ్యక్తివా? నువ్వు మధ్య వయస్కుడైనా ఒక టీం నడిపించగలవు. నువ్వు వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తివా? నువ్వు చదువుతున్న వ్యక్తివా? ఒక టీం నడిపించగలవు. నువ్వు చదువు, ఇంకా నాలెడ్జ్ యాడ్ అవుతుంటుంది. కరెక్ట్ టైంలో దేవుడు జ్ఞానం ఇస్తాడు నేను ముందుకు తీసుకెళ్ళడానికి. చదువుట వలన మార్పు వస్తుంది, చదవడం వలన మార్పు వస్తుంది. లేకపోతే నాటుగా ప్రవర్తిస్తాం, మూఢాచారాలను మనం నమ్ముతాం. చదవడం వలన మార్పు వస్తుంది. 125 సంవత్సరాల క్రితం, లేకపోతే 75-100 సంవత్సరాల క్రితం ఎబోలా అన్న వైరస్ వచ్చింది. ఏ వైరస్? ఎబోలా అన్న వైరస్ వచ్చింది. ఈ వైరస్లో వెస్ట్ ఆఫ్రికాలో కొన్ని వేల మంది, లక్షల మంది చచ్చిపోయారు మందులు లేక. కానీ కొన్ని వారాల తర్వాత అప్పటి కాలంలో ఉన్న వైద్యుడు అప్పటి కాలంలో ఉన్న పుస్తకం చదివాడు. జస్ట్ పెన్సిలిన్ వాడితే చాలు ఎబోలా తగ్గిపోద్దని. వెంటనే పెన్సిలిన్ ఉపయోగించాడు. నెక్స్ట్ నుండి చావకుండా, మరణించకుండా ఉన్నారు. ఎందువలన? చదవడం వలన మార్పు వచ్చింది. ప్రతి పుస్తకములో ఒక సీక్రెట్ ఉంది. సరిపోలా, ప్రతి పుస్తకంలో ఒక సీక్రెట్ ఉంది. నువ్వు చదివే వ్యక్తివా? ముందుకు నడిపించగలవంతే. ఏ రోజు నువ్వు చదవడం ఆపేస్తావో నీ జీవితం అయిపోయిందే. ఏ రోజు నువ్వు చదవడం ఆపేస్తావో ఆ రోజు నుండి నీ జీవితం ఎండ్. కానీ వృద్ధాప్యం వచ్చిన నువ్వు చదివే వ్యక్తివా? నీ జీవితం ముందుకెళ్తూనే ఉంటుంది. ఒక్క క్షణం మీరు గమనించండి. నువ్వు చదివేశావు, అది ప్రజలకు అందిపోయింది. నెక్స్ట్ చదవకపోతే ప్రజలు నీ దగ్గరికి రారు. మళ్ళా చదవాలి. చెప్పింది చెప్పడం కుదరదు. అందువల్ల చదవాలి. చదివితే వృద్ధాప్యం చచ్చిపోయేదాకా నువ్వే లీడరు. మళ్ళా గమనించండి, ఏ రోజు నువ్వు చదవడం ఆపేస్తావో ఆ రోజున నీ జీవితం అయిపోయిందని అర్థం. మార్టిన్ లూథర్ ఎవరండి? RCM ప్రీస్ట్, అంటే రోమన్ క్యాథలిక్ మిషన్కి ప్రీస్ట్. అక్కడ ఏం చెప్పారంటే, మోకాల మీద నడిస్తే నీకు రక్షణ వస్తుంది అని. ఇక్కడ క్లింగ్ అంటే అక్కడ నీ బంధువులు నరకం నుండి పరలోకానికి క్లంగ్ అంటారంట. అంటే కానిక, అప్పుడు రూపాయల నోట్లు లేవు, అన్నీ ఏంటిది? కానిక డబ్బాలు వేయగానే క్లింగ్ అంటదంట. మీ బంధువులు నరకంలో ఉన్నారనుకో, నువ్వు 10,000 రూపాయల క్లింగ్ అన్నావు అనుకో, నరకంలో ఉన్న వ్యక్తి పరలోకానికి వెళ్ళిపోతాడంట. ఇవన్నీ చూసి అర్థం కాక బిషప్ని అడిగాడు, మోకాల మీద నడిస్తే రక్షణ పొందుతావా, కానికేస్తే మనం రక్షణ పొందుతావా? నాకు ఇదేం అర్థం కావట్లేదంటే బిషప్ అన్నాడు, నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళరా అన్నాడు. బైబిల్ కాలేజీకి బిషప్ పంపించడం మంచిదైంది. అక్కడ రోమా పత్రిక చదివాడు, ఎఫీసీ రాసిన పత్రిక చదివాడు. అక్కడ ఒక అద్భుతమైన మాట చదివాడు. చూడండి, రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం, 9వ వాక్యం. అదేమనగా యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి లేపినని నువ్వు మోకాల మీద నడిచిన ఎడలా, 10 లక్షల రూపాయలు క్లింగ్ అంటే అన్నిన ఎడలా నువ్వు రక్షింపబడదు అన్నాడా. మళ్ళా చదవండి, అదేమనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నువ్వు రక్షింపబడదు. అంతే. 90 పాయింట్లు రాసిన ఒక థీసిస్ విటన్బర్గ్ చర్చ్ దగ్గర జర్మనీలో ఏం చేశారంటే, మేకులు కొట్టి మనం చేసేది తప్పని రాశారు. కొన్ని రోజులకి ఆయన చంపేశారు. దేనివల్ల తెలిసింది?
చదవడం వల్ల మార్పు వస్తుంది. దేని బిడ్డలారా, మనల్ని చదవనివాడు సాతానుగాడు. చదివితే నువ్వు తెలుసుకుంటావని తెలుసు, తద్వారా కరెక్ట్ టైంలో జ్ఞానం అప్లై అయ్యిద్దని తెలుసు. నీ బిడ్డల్ని చదవనివ్వడవు, నీ కుమారుల్ని చదవనివ్వడవు, నీ పాపల్ని చదవనివ్వడవు, నీ భర్తని చదవనివ్వడవు, భార్యల్ని చదవనివ్వడవు. మన పిల్లలు సర్వే ప్రకారం సగటున ఒక్క రోజున ఎల్కేజీ నుండి పిహెచ్డి వరకు చదువుకుంటున్న వాళ్ళు రోజుకి 6.5 గంటలు స్క్రీన్ మీదే ఉంటున్నారు. చదవనివ్వడాడు. ఎందుకంటే చదివితే నువ్వు సత్యం తెలుసుకుంటావు. ఒకవేళ చదవడం రాకపోతే యూట్యూబ్ నుండి నేర్చుకో, లేకపోతే ఇంటర్నెట్ నుండి నేర్చుకో, గూగుల్ నుండి నేర్చుకో, పుస్తకాలు కొని నేర్చుకో. ఏది ఈ రోజున మనకి ఎప్పుడు లేని సదుపాయాలు దేవుడు మనకిచ్చాడు, ఎప్పుడు లేని మనకిచ్చాడు. చదవటం నేర్చుకోవాలి. ఏ రోజైతే నువ్వు చదువుకోవో నీకు ఏమీ తెలవదు. జీవితం గందరగోళంగా ఉంటుంది, జీవితం గందరగోళం. అందువలన నువ్వేం చేయాలి? చదవాలి. చదవనేకుండా సాతానుగాడు మన బిడ్డల్ని కట్టేస్తున్నాడు. యేసు నామములో దాని మీద ఒక విజయం కలుగును గాక. దేవుడిచ్చిన ఒక ప్రత్యక్షత మీకు చూడబెట్టబోతున్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 5 వాక్యాలు. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన ఈ యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. ఒక్క సత్యం. ఆర్ యు రెడీ? ఇది సపరేట్ సందర్భం, కానీ ఈ సందర్భంలో నేను అన్వయిస్తున్నాను, అప్లై చేస్తున్నాను. దేని కృపలన ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం 7 ముద్రలు ఉన్నాయి. అది సీల్ వేయబడింది. అది విప్పడం కుదరట్లా. విప్పితేనే ఏం చేయగలరు? కానీ చదవాలనే ఆశ, కానీ విప్పడం కుదరట్లా. 7 ముద్రలు పడినాయి. ఎవరు విప్పుతారు? ఈ రోజున సాతానుగాడు మన ఇంట్లో చేసేది ఇదే. బిడ్డల్ని చదవనేకుండా ఆడు ముద్రలు వేసాడంతే. మన యవన బిడ్డల్ని చదవనేకుండా ముద్ర వేశాడు. అమ్మా నాన్నలు చిన్న ఉద్యోగం, బాబు పాప బాగా చదవాలని ఎంతో మంచి స్కూల్లో వాళ్ళు వేశారు, శక్తికి మించి స్కూల్లో వేశారు. బాబు స్కూల్కి వెళ్ళడు, పాప స్కూల్కి వెళ్ళదు. స్కూల్ ఫీజు కట్టేస్తున్నారు. మంగళవారం తీసుకొస్తే బాబు కాలు మొత్తం వాతలే, పాప కాలు మొత్తం వాతలే. ఏంటమ్మా అలా మృగంలా కొట్టేసావంటే స్కూల్కి వెళ్ళట్లేదన్నయ్యా, మాలా తయారవ్వకూడదని. అంటే వాళ్ళని చదవనీయకుండా సాతానుగాడు ఏం చేశాడు? ముద్ర వేశాడు. భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లమ్మ, కానీ యవనస్తులైన 2 బాబులు గంజాయికి బానిసైపోయారు. నేను చెప్పేది అబద్ధం కాదు. డాక్టరమ్మ 2 బిడ్డలు గంజాయికి బానిసైపోయారు. చదవనివట్ల. సాతానుగాడు ఏం చేశాడు? ముద్ర వేశాడు. అమ్మ నాన్న ఒకే ఒక బాబు, నాన్నగారు మరణించారు. VTPSలో ఉద్యోగం చేస్తారు. నాన్నగారు మరణించారు. నాన్నగారు ఉద్యోగం తల్లికి ఇచ్చారు. ఆ తల్లి గర్భాభం పబ్జీ గేమ్కి వెళ్ళిపోయాడు. ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదువుతున్నాడు. పబ్జీ గేమ్కి అలవాటు పడిపోయాడు. చదవట్లా. సాతానుగాడు చదవలేకుండా ఏం చేశాడు? ముద్ర వేశాడు. కొంతమంది స్కూల్కి వెళ్తే చాలు వాంతులు వచ్చేస్తాయి. స్కూల్ నుండి తిరిగి వచ్చాడు. చదవలేకుండా సాతానుగాడు ఏం చేశాడు? ముద్ర వేశాడు. కాలేజ్ అంటే చాలు తలకాయ నొప్పి వచ్చేస్తుంది, ఇంకా కాలేజీకి వెళ్ళరు. చదవలేకుండా సాతానుగాడు ఏం చేశాడు? ముద్ర వేశాడు. పరీక్షలకు వెళ్తారు, అంతా మర్చిపోతారు. చదవలేకుండా సాతానుగాడు ఏం చేశాడు? ముద్ర వేశాడు. కొంతమంది కాలేజీకి వెళ్తే చాలు వాంతులు అయిపోతాయి. సాతానుగాడు ఏం చేశాడు? ముద్ర వేశాడు. కాలేజీకి వెళ్ళాలని ఆశ ఉంటుంది, భయం. సాతానుగాడు ఏం చేశాడు? ముద్ర వేశాడు. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో గ్రంథాన్ని సీలు వేసేగా, అంటే గ్రంథాన్ని ముద్ర వేయగా ఎవరు విప్పుతారని ఏడుస్తుండగా అక్కడ స్వరం వినబడింది. ఒక దేవదూత స్వరం వినబడింది. యూదా గోత్రపు సింహం, వధింపబడిన గొర్రె పిల్ల ఈ ముద్రను విప్పగలడు. ఇప్పుడు ఆమె ఆ ముద్రలను పగలగొట్టాడంతే, ఆ ముద్రలను విప్పాడంతే. ఈ రోజున నీ బిడ్డల్ని చదవనేకుండా ఏ ముద్ర పడిందో, యూదా గోత్రపు సింహం 3వ రోజు తిరిగి లేచిన యేసయ్య ఆ ముద్రలు ఇప్పుడే పగలగొట్టును గాక. సరిపోలా. నీ బాబుల మీద పడిన ముద్ర పగలగొట్టబడును గాక. నీ కుమార్తెల మీద పడిన ముద్ర పగలగొట్టబడును గాక.
నీ కుమారుల్ని చదవనీయకుండా, నీ కుమార్తెలను చదవనీయకుండా సాతానుగాడు ఏ ముద్ర వేశాడో ఈ రోజే నా దేవుడు ఆ ముద్రని బ్లాస్ట్ చేస్తున్నాడు అంతే. చదవడం వల్ల మార్పు వస్తుంది. బి, చదవడం ఒక క్రొత్త విత్తనం. చదవడం ఒక కొత్త విత్తనం. రీడింగ్ ఈజ్ ఏ న్యూ సీడ్. అంటే ఆల్రెడీ నువ్వు చదువుకున్నావు, 10th క్లాసో ఇంటర్మీడియట్ డిగ్రీయో పీజీయో పిహెచ్డియో బైబిల్ కోర్సో లేకపోతే ఏదో చదివావు ఆల్రెడీ. అంటే ఈ నాలెడ్జ్ ఆల్రెడీ నీకేముంది, స్టోర్ అయింది. అంటే అదంతా చిగురిచ్చి వృక్షాలు వచ్చేసి ఫలాలు వచ్చేసినాయి. ఇప్పుడు కొత్త ఫలాలు చూడాలంటే నువ్వేం చేయాలి? చదివితే కొత్తగా వేరొక పుస్తకం చదివావు అనుకో, అదేంటిది? విత్తనం. నువ్వు పీజీ చేసావు, పిహెచ్డీ చేసావండి, ఆల్రెడీ నాలెడ్జ్ నీకేమైపోయింది, స్టోర్ అయిపోయింది. ఆ చెట్టు చూసావు, ఆ ఫలాలు నువ్వు చూసావు. ఇప్పుడు కొత్తవి చూడాలంటే ఇంకొక పేరా చదవాలి. ఆ పేరా ఒక విత్తనం, ఆ సెంటెన్స్ ఒక విత్తనం, ఆ 300 పేజీ ఒక విత్తనం. ఆ ఫలాలు చూస్తావు. మీకు 1 ఎకరం సపోటా తోట ఉంది. 10 సంవత్సరాల నుండి సపోటా కాయలే చూస్తున్నావు. ఎందుకని? సపోటా చెట్లు. అంటే ఇప్పుడు మామిడికాయలు చూడాలంటే నువ్వు మామిడి విత్తనాలు ఏం చేయాలి? పైనాపిల్ చూడాలంటే పైనాపిల్ విత్తనాలు అక్కడ, ఆరెంజ్ చూడాలంటే ఆరెంజ్ విత్తనాలు అక్కడ, ఆవకాడో విత్తనాలు చూడాలంటే ఆవకాడో విత్తనాలు. ఈ రోజున కొత్తవి చూడాలంటే నువ్వు కొత్తవి చదవాలి. అంటే ఒక క్షణం, నీ తోటలో సపోటా, ఇప్పుడు యాపిల్ లేదు, అప్పుడు ఏం చేయాలి? యాపిల్ విత్తనాలు నాటాలి. నీకేం తెలవదో అది నువ్వు చదవాలి. ఏమండి, మీ ఇంట్లో ప్రేమ లేదు, ఎప్పుడు కోపమే అంటే నీ తోటలో, నీ కుటుంబం అన్న తోటలో ప్రేమ అనలేదు. అంటే బైబిల్ చదవాలి, దానికి సంబంధించిన ప్రసంగాలు వినాలి. దానికన్నా నువ్వు విన్నావు అనుకో, నీ ఇంట్లో ఆ విత్తనాలు నాటబడతాయి, ప్రేమ కనబడిద్ది. మీ ఇంట్లో ఐక్యత లేదు, దానికి సంబంధించిన బైబిల్ చదవాలి, దానికి సంబంధించిన ప్రసంగాలు వినాలి, దానికి సంబంధించిన అంటే ఆ విత్తనాలు నీ ఇంట్లో నాటబడతాయి. కొన్ని రోజుల తర్వాత ఫలాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఏమి లేదు, చదవటం ఒక విత్తనం. ఈ వాక్యం ఒక విత్తనం. ఈ వాక్యాన్ని నువ్వు చదవాలి. ఎంత చదివినా కొత్త కనబడుతూనే ఉంటాయి. అది విత్తనంగా మారిద్ది, నువ్వు ఫలిస్తావు. కొంతమందికి చదువుతుంటే నిద్ర వస్తూ ఉంటుంది. ఎవరికన్నా నిద్ర రావట్లేదు అనుకోండి, వాళ్ళకి ఏం చెప్తానంటే బైబిల్ చదవండి అంట. వాడికి ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. తర్వాత నుండి ఆ వాక్యం నువ్వే నిన్ను నిలబెడుతుంది. కొంతమంది చదవరు, బొమ్మలు ఉంటేనే చదువుతారు. ఆ స్టేటస్ నీకు ఎప్పుడూ అయిపోయింది. నువ్వు ఎల్కేజీ పాపవా, ఫస్ట్ క్లాస్ బాబువా, ఫస్ట్ క్లాస్ పాపవా, దెబ్బక ఇప్పుడే 25 సంవత్సరాలు వచ్చినాయి, 30 వచ్చినాయి, నువ్వేమన్నా కార్టూన్లా చదవాల్సింది. ఆర్ యూ రెడీ? కార్టూన్ చదవకూడదని కాదు, కార్టూన్ చదవాలి, కానీ బొమ్మలు ఉంటేనే చదువుతారు కొంతమంది. నో, నువ్వు చదవటం ఒక విత్తనం. చదవడం వలన మార్పు వస్తుంది. బి, చదవటం ఒక కొత్త విత్తనం. సి, 20% మాత్రమే చదువుతున్నారు. 20% మాత్రమే చదువుతున్నారు. అంటే దానికి అర్థం, ఆర్ యూ రెడీ? 100 మంది ప్రజలు ప్రపంచంలో ఉంటే 100లో ఎంతమంది చదువుతున్నారు? 20%. వాళ్ళు కూడా ఎవరు తెలుసా? పాస్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, జడ్జిలు, రాజకీయ నాయకులు. దాంట్లో కూడా అందరూ చదవరు, 20% మాత్రమే. ప్రపంచ దృష్టికి 20% మాత్రమే హై క్యాస్ట్ వాళ్ళు, 80% లో క్యాస్ట్ వాళ్ళు. అంటే దానికి అర్థం, చదువుకున్నవాడు చాలా హైగా ఉంటాడు, చదువు లేనివాడు లోగా ఉంటాడు. 20% మాత్రమే చదువుతున్నారు. ఇక్కడ ఉన్న మనం అందరం 20% ప్రజల్లో ఉండాలి. ఎంతమంది తెలుసా చదివేది? నిన్ను ఎంతమంది ద్వేషిస్తున్నారనేది ముఖ్యం కాదు, నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారని ముఖ్యం. మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎవరికి కూడా ఇవ్వాలా. మన గుప్పిట్లో పుస్తకం కూడా కొనక్కర్లా. గుప్పిట్లో ఎన్ని ఫ్రీ పుస్తకాలు డౌన్లోడ్ అవుతాయో, గుప్పిట్లో ఏ సబ్జెక్ట్ కావాలో అది నీ బయటకు వచ్చేస్తుంది. నువ్వు చదవాలి, నువ్వు వినాలి. అమాయకుడిగా ఉండటానికి వీల్లేదు. సర్వశక్తి గల దేవుడు నీకు తోడై ఉన్నాడు. వయసునందును, జ్ఞానమందును, వయసునందును, దేవునిదే అందును, మనుషులదే అందును వర్ధిల్లుచుండాలి. ఈ ప్రపంచంలో 20% సొసైటీలో నువ్వు నేను కలవాలి.